అందరికీ నమస్తే. ఈరోజు 3 థింగ్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి ఒకటైతే కారు ఉంది. కారు మా అత్త వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలి, హల్వాల్ దగ్గర, అంటే సికింద్రాబాద్ సైడ్. అండ్ పక్కనే లేక్ షోర్ ఉంది, అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. నేను మా రిలేటివ్ మా అత్త కొడుకు వచ్చాడు, వెళ్ళేసి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ అడుగుదాం ఎక్కడికి వెళ్దాము అని. హాయ్ వివేక్. హాయ్ అన్వేష్. కూర్చో. హాయ్ అన్వేష్. హాయ్ వివేక్. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం? మనం మెయిన్ గా చేయాల్సింది ఏంటంటే కార్ ఇచ్చి రావటం అల్వాల్లో మన రిలేటివ్స్ ఇంటి దగ్గర. బట్ దారిలో మనం ఫస్ట్ లేక్ షోర్ మాల్కి వెళ్దాం. అది ఓపెన్ చేసి 2 months అవుతుంది. సో వెళ్దాం, నువ్వు చూడలేదు అంటున్నావు కదా, వెళ్ళి అది చూసేసి దారిలో అయిపోయి కాసేపు అక్కడ టైం పాస్ చేసి వెళ్దాం. ఓకే గైస్, ఇప్పుడు మనం లేక్ షోర్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎలా ఉండేదో చూపిస్తాను, మొత్తం చూద్దాం లోపల ఎలా ఉండిద్దాం అని చెప్పేసి మొత్తం వీడియో చూపిస్తాను మీకు. ట్రాఫిక్ ఈరోజు శివరాత్రి అయినా కానీ అన్వేష్ ట్రాఫిక్ ఫుల్. హైదరాబాద్ కి శివరాత్రి లేదు, సండే లేదు, ఏం లేదు. అసలు అన్వేష్ అసలు ఈ ట్రాఫిక్ అసలు ఎందుకు ఇలా ఉండిద్ది? అంతే, డెవలప్ అవుతున్న సిటీ కదా, కంటిన్యూస్ గా డెవలప్ అవుతున్న సిటీ కదా, ట్రాఫిక్ ఉంటూనే ఉంటది. అసలు ఈరోజు ఇంకా సండే అయిపోయేలోకే ఫుల్. అసలు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటేనే ఒక ఆల్మోస్ట్ 10, అక్కడ నుంచి ఒక 100 meters అవ్వడానికి 10 minutes పడుతుంది కదా. పడుతుంది అంతే. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 3 kilometers ఉంటుందా లేక్ షోర్? వీక్ డేస్ లో రావాలి. వీక్ డేస్ లో బయటకు వస్తే మాత్రం అమీర్పేట నుంచి ఫుల్ ట్రాఫిక్ ఉంటది. బాలనగర్ వై జంక్షన్ దగ్గర ఒకటి, ఇప్పుడు మనం వెళ్ళే లేక్ షోర్ మాల్ దగ్గర, ఇంకా ఎర్రగడ్డ మెట్రో దగ్గర ఫుల్ ట్రాఫిక్ ఉంటది, ఎవ్రీడే ఉంటది. అసలు ఎవరి పాటికి వాళ్ళు పరిగెత్తుతానే ఉన్నారు, తప్పదు జీవితం. ఇంకా ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 10 kilometers ఉంటుంది. నాకు తెలిసి ఒక 4 kilometers ఉంటుంది. ఓకే, ఉండదు. 2 metros డిస్టెన్స్, మెట్రోస్ లెక్కన వేసే పని అయితే 2 metros డిస్టెన్స్. ఓకే, జస్ట్ 2 meters డిస్టెన్స్. ఇక్కడ JNTU KPHP కుకట్పల్లి బాలనగర్. ఇది షోర్ ఎక్కడ ఉంది? బాలనగర్ మెట్రో దగ్గర. స్టోర్ బాలనగర్ మెట్రో దగ్గర ఉంది. యా గాయ్స్, వీఆర్ ఇన్ లేక్ షోర్. వీడియో ఎలా లేదంట లోపల, ఏదో ఒకటి చేసి తీస్తున్నాం. ట్రైపాడ్ పెట్టకుండా మామూలుగా నార్మల్గా తీస్తున్నాం.
మాల్ ఎలా ఉంది? మాల్ అయితే చాలా పెద్దది, చాలా చెల్లె కొద్దీ వస్తానే ఉంది ఇది. గాయ్స్ మాల్ అయితే చాలా పెద్దది, మనం అనుకున్న దాని మీద పెద్దది. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఓకే గైస్, వీఆర్ ఇన్ సెకండ్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్. యా గైస్, స్టార్ బక్స్ మనం తాగలేం, తర్వాత తాగుదాం. ఏమంటారు గైస్? మన వల్ల కాదు, మనకి బయట 10 రూపాయలు టీ ఎక్కువ. తర్వాత తాగుదాం. లేదు, తాగుదాం. మేము ఇప్పుడు సెకండ్ లెవెల్కి వెళ్ళబోతున్నాం. ఇక్కడ అన్వేష్ ఇక్కడ ఏమేమి ఉంటాయి? మేము ఆల్రెడీ వచ్చాము అనుకుంటాను. ఫేమస్ బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి, అక్క, స్నిచ్, బేర్ హౌస్. ఓకే, చూద్దాం. ఎన్ని కొంటున్నావా? ఇవి మనం కొనే అంత రేట్లు కాదు, ఒక్కొక్క ప్యాంట్ 3,500 ఉంది. ఏం కొంటాం, జస్ట్ చూస్తున్నా. We are in next level, third level. Anvesh, we are in third level. మనం ఇప్పుడు లెవెల్ 2 లో ఉన్నాం. లెవెల్ 2 కాదు, లెవెల్ 3 ఇది. ఇప్పుడు ఈ థర్డ్ లెవెల్ ఏమేమి ఉంటాయి? ఓకే ఓకే, ఓపెన్ ప్లేస్ చాలా ఉంది. గైస్ ఇది 3 లెవెల్సే. ఇక్కడతో అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు కింద దిగి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ వీడియో కూడా తీయట్లేదు, చూద్దాం. ఓకే గైస్, ఇంకా వెళ్ళిపోతున్నాం. ఇప్పుడే స్టోర్ నుంచి బయటకు వచ్చేసాం. మొత్తం వాళ్ళు కాల్ చేశారు త్వరగా రమ్మని, సో వెళ్ళిపోతున్నాం. ఏమంటాను ఇప్పుడు డైరెక్ట్ అక్కడికి డైరెక్ట్ ఇప్పుడు అల్వాల్కి వెళ్తున్నాం. ఫ్రెండ్స్ 200 అడుగుతున్నారు పార్కింగ్ కి, అందుకని చెప్పేసి మేము ఎక్కడ పెట్టామంటే ఇక్కడ పార్క్ చేసాం. మేము సేఫ్ గానే ఉంది ప్రస్తుతం, మేము త్వరగా వచ్చేసరికి. ఈ లేక్ షోర్ కి డైరెక్ట్ మెట్రో నుంచి కనెక్షన్ ఇచ్చాడు. అంటే మనం అర్థం చేసుకోవాలంటే మెట్రోనే పెట్టాడంటే ఇంకా నయం, రైలు పెట్టలేదు దానిలోకి, మెట్రో ట్రైన్ పెట్టలేదు. ఆ డబ్బులుంటే పెట్టచ్చు, పెద్ద విషయం కాదు. అది పెట్టినోడు అది పెట్టడానికి లేదుగా, కొంచెం పర్మిషన్స్ రూల్స్ ఉంటాయి కాబట్టి పెట్టలేదు, లేదంటే పెట్టేవాడు. అది పెట్టినప్పుడే పెట్టేవాడు. అది బిజినెస్ మైండ్ ఫ్రెండ్స్ వాళ్ళంతా. ఓకే గాయస్, ఇప్పుడు మాల్ ఎలా ఉందో అదంతా ఎలా ఉందో అన్వేషణ అడుగుదాం. అన్వేష్, మాల్ ఎలా ఉంది? మాల్ అయితే చాలా బాగుందండి. లోపలంతా స్పేస్ కానీ, డిజైన్ కానీ, కావాల్సిన అన్ని బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి. మాల్ అంతా చాలా బాగుంది, తిరగొచ్చు, టైం పాస్ చేయొచ్చు ప్రశాంతంగా, చాలా ఫ్రీగా ఉంది. ఈరోజు సండే ఎక్కువ జనం వచ్చారు అనుకున్నా, ఎవరు రాలేదు కదా? అక్కడ జనం ఎక్కువ లేరు, బట్ ఈ మాల్ కంటే
మీరు నెక్సెస్ మాల్ అయితే చాలా జనం ఎక్కువ వస్తారు. ఓకే ఓకే నెక్సెస్ మాల్కి వెళ్దాం. ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఇక్కడ, చూద్దాం. యా గైస్ ఆల్మోస్ట్ వచ్చేసాం మా అత్త వాళ్ళ ఇంటి దగ్గరికి. అన్వేష్ పక్కన ఎక్కడన్నా ఆపేసి టీ తాగేద్దాం. మంచి టీ పాయింట్ ఒకటి ఉంది, అక్కడ తాగుదాం. యా గైస్ ఆల్రెడీ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసాం. వెళ్ళేసి కార్ ఇచ్చేసి అండ్ 3 విషయాలు అన్నాను కదా, 3వ విషయం అక్కడ చెప్తాను. ఓకే గైస్ ఆల్మోస్ట్ వచ్చేసాం. అదండి, ఇదే మా అత్త ఉండే ఇల్లు. కార్ పార్క్ చేసేసాం, లోపలికి వెళ్తున్నాం. ఏం కాదులే. ఈరోజు శివరాత్రి కాబట్టి ఇంట్లో ఫుడ్ వండలేదు. మా అత్త వాళ్ళు బయట ప్లాన్ చేశారు. మా మామయ్య ఈరోజు బయట ప్లాన్ చేశాడు అంతా, బయటకు వెళ్దామని. ఇక్కడ తినేసేసి మేము వచ్చేసరికి ఆహా సైకా దగ్గర ఉన్నాం. ఫుడ్ చాలా బాగుంది, అప్పుడప్పుడు వస్తూ ఉండండి. హాయ్ గాయ్స్, థర్డ్ థింగ్ అని చెప్పాను కదా, నేను మా ఊరు వెళ్ళబోతున్నాను. ఒకరోజు పని ఉంది ఊర్లో, అందుకని ఊరు వెళ్ళబోతున్నాను జస్ట్ ఫర్ 1 డే. అలర్ట్గా ఉండడానికి సీట్ బుక్ చేసుకున్నాను. నిద్రపోకూడదు, అలర్ట్గా ఉండాలి. ఓకే, తెలుసుగా బస్ జర్నీ ఎలా ఉంటుందో. గుడ్ మార్నింగ్ గాయస్, నేను ఇప్పుడే మా ఊరు వచ్చేసాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్.